హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఇక్కడ జరిగే విశేషం ఏంటంటే ఎంగేజ్మెంట్ అనమాట. ఆ వివరాలన్నీ తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. ఇక ఇక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఎవరిదంటే మా వారి ఫ్రెండ్ అన్న వాళ్ళ అబ్బాయిదనమాట. అయితే ఇక్కడ ఇంకొక విశేషం కూడా ఉంది. ఏంటంటే అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నలది కూడా మ్యారేజ్ డే ఆ రోజే అనమాట. ఇక ఈ ఎంగేజ్మెంట్ ఎక్కడ జరిగిందంటే శుభం ప్యాలెస్లో జరిగిందనమాట. అయితే మేము వెళ్ళేసరికి సగం ఫంక్షన్ అయిపోయింది. ఇక అబ్బాయి వాళ్ళ తరపు వాళ్ళు అమ్మాయికి బొట్టు పెట్టి పండ్లు బుట్టలు ఇస్తారు కదా, ఆ కార్యక్రమం అయిపోయింది. ఆ తర్వాత ఇంకా అమ్మాయికి మంగళహారతి ఇస్తున్నారనమాట. అయితే మామూలుగా ఒకప్పుడు అయితే దీన్ని పూల పండ్ల అనేవాళ్ళం కదా, ఆ ప్రోగ్రామే ఇదనమాట. ఇక అలా మంగళహారతి ఇచ్చిన తర్వాత ఒక్కొక్కరుగా ఫొటోస్ దిగుతున్నారు. అయితే ఇక్కడ చైర్స్ అన్ని ఖాళీగా కనిపిస్తున్నాయి ఏంటి అనుకుంటున్నారా? కొందరు స్టేజ్ పైకి వెళ్తే కొందరు భోజనాలకు వెళ్ళారనమాట. ఇక మేము కూడా ఫొటోస్ దిగడానికి స్టేజ్ పైకి వెళ్ళాము. ఇక్కడ మా వారి పక్కన ఉన్నది ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట, మా వారి ఫ్రెండ్స్. ఇక ఆ తర్వాత అమ్మాయి అబ్బాయి కేక్ కట్ చేశారు. వాళ్ళతో కేక్ కట్ చేయించారనమాట అందరూ. అలాగే అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా ఈరోజు మ్యారేజ్ డే కాబట్టి వాళ్ళు కూడా దండలు మార్చుకున్నారు. కాకపోతే ఇక్కడ అది మిస్ అయింది. ఒకప్పుడు పెళ్ళిళ్ళైనా పూల పండ్లు అంటే అదే ఎంగేజ్మెంట్, ఏదైనా ఏ ఆటంకం లేకుండా ఎదురుగ్గా అలా కనపడుతూ ఉండేది. మనం కూడా అలా తాపిగా చూసేవాళ్ళం కదా. కానీ ఇప్పుడు మనం వీడియోస్లో ఏ డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్గా చూడగలుగుతాము. ఇక్కడ లైవ్లో జరుగుతున్నప్పుడు చూసేదానికంటే వీడియోస్లో బాగా చూడగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు మనకంతా కెమెరామెన్లు వాళ్ళ హడావిడే ఎక్కువగా కనపడుతుంటుంది. అసలైన ప్రోగ్రాం కంటే వాళ్ళే ఎక్కువ కనపడుతుంటారు మనకు. ఇక ఇక్కడ అమ్మాయి అబ్బాయి కేక్ కట్ చేసిన తర్వాత వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నలు కూడా కేక్ కట్ చేశారు. ఎందుకంటే వాళ్ళది మ్యారేజ్ డే కాబట్టి. ఇక ఏ అకేషన్ జరిగినా ఆ అకేషన్ని పదిలంగా జ్ఞాపకాలన్నీ పదిలపరచుకోవడానికి ఇలా గ్రూప్ ఫొటోస్ కూడా దిగుతుంటాం కదా, అదే అన్నమాట ఇది. ఇక ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్ అయిపోయింది. ఇంకా తర్వాత మేమందరం భోజనాలకు వెళ్ళామన్నమాట. ఇక ఫంక్షన్ జరుగుతున్నప్పుడు అంటే ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది మనకు అంతగా తెలియదు. కానీ ఇక్కడ భోజనాల దగ్గర మాత్రం ఎవరు వచ్చారు ఏంటి అని మనకు కావాల్సిన వాళ్ళు ఉన్నారా లేరా చూసుకొని మాట్లాడుకునే అవకాశం ఈ భోజనాల దగ్గర ఉంటుందన్నమాట.
ఇదండి ఈరోజు వీడియో విశేషం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.